ప్రస్తుతం మనతో ఆధ్యాత్మిక ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ జంగమయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ డయాబెటిస్ అసలు ఇది వ్యాధే కాదు అని చెప్పేసి మీ పలు వీడియోలో చెప్పారు. సో డయాబెటిస్ వచ్చేసేసి 300 పైనున్నా సరే కేవలం 4 రోజుల్లో దాన్ని నార్మల్‌కు తగ్గించుకోవచ్చు. తీసుకొనొస్తానంటా ఉన్నారు. తెచ్చుకోవచ్చు. సో అసలు ఈ డయాబెటిస్ అనేది ఎందుకు వస్తా ఉంది? అదే విధంగా ఎట్లా మన ఫుడ్‌తో దీన్ని మళ్ళీ నార్మల్ చేయొచ్చంటారు? మన శరీరంలో అన్ని రోగాలకు ఆహారమే మూలం. యెస్. కాబట్టి ఇలాంటి ఆహారాలు మనం ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాలు వీలైనంత వరకు ఎక్కువ తీసుకుంటూ, రుచుల కోసం ఒక పూట మనం ఏదైనా వండుకునే ఆహారం తీసుకుంటే పర్లేదు. సో, డయాబెటిక్ పేషెంట్‌లకి యాక్చువల్‌గా నా యొక్క సర్వీస్‌లో నేను తెలుసుకున్నటువంటి కొన్ని అనుభవాల ద్వారా హుహు. యాక్చువల్‌గా నేను కూడా డయాబెటిక్ పేషెంటేనండి 2004 అంటే ముందు. ఓకే. సో, నేను కూడా 3 ఇయర్స్ వరకు నేను డయాబెటిక్ మందులు వాడాను. సో, 2004లో ఒక్కసారిగా నేను చేసినటువంటి ధైర్యం ఏందంటే మందులన్నీ తీసి పక్కన పెట్టేయడం. ఓకే. నేను చావుకు రెడీ అయిపోయాను మాటి. హ్మ్. హ్మ్. నేను చావుకు రెడీ అయిపోయాను. హ్మ్. హ్మ్. ఇంక జీవితం అక్కర్లేదు. నేను ఇన్ని జబ్బులతో బాధపడే కంటే చనిపోవడం బెస్టు. హ్మ్. హ్మ్. మా హాస్పిటల్ ఇంట్లో హస్బెండ్ ఇళ్ళకి, హాస్పిటల్‌కి తిరగడం ఎందుకు? బెడ్ మీద పడుకోవడం ఎందుకు? ఈ జీవితం వద్దనుకోని నేను డిసైడ్ అయిపోయాను. హ్మ్. హ్మ్. అప్పుడు మళ్ళీ నాకు నేచర్‌తో కనెక్ట్ అవ్వడము, నేచర్‌లో ఏం జరుగుతున్నది, పశుపక్షాదుల యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, హ్మ్. అనే దాని గురించి నేను రీసెర్చ్ చేయడము. తర్వాత నేను ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవడం. ఓకే. మార్చిన తర్వాత నేను తీసుకున్నటువంటి రిజల్ట్ హ్మ్. మందులు మానేసినా గానీ నాకేమి శరీరం పాడైపోలేదు, చనిపోలేదు నేను. ఓకే. సో, చనిపోకుండానే నేను ఈ ఆహారాన్ని మార్చుకోవడం వల్ల మళ్ళీ తిరిగి పునరుద్ధరణ జరిగింది శరీరం. హుహు. ఏ రోగాలు లేవు నాకు. 40 రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. అప్పుడు హ్యాపీగా నాకు మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ అంతా గూడా పర్ఫెక్ట్ నార్మల్‌గా వచ్చింది. ఓహ్! సో, సూపర్. ఎందుకంటే మందులు మానేశాను. అందరూ ధైర్యంగా డాక్టర్లు అరిచారు నన్ను, అన్నీ చేశారు. హ్మ్. కానీ నేనైతే ఎటువంటి పరిస్థితిలో మందులు మింగనని నేను ప్రతిజ్ఞ చేసి కూర్చొని మార్చుకున్నాను నా ఆహారాన్ని. ఎందుకంటే మనకొక మైండ్‌లో ఒక ఆలోచనొస్తుంది. ఓహో! నేను మందులు మానేశాను గదా! దానికి తగినటువంటి నేను రెమెడీ ఏదైనా తీసుకోవాలనేటువంటి ఒక జాగ్రత్త, ఒక ప్రికాషన్స్ మనం కరెక్ట్‌గా తీసుకుంటామనమాట. హ్మ్. యెస్. యెస్. మందులు వాడుతుంటే సపోర్ట్ ఇవి చేస్తున్నాయి గదా! కాబట్టి ఇది తగ్గినా పర్లేదు, ఒకరోజు మానేసినా పర్లేదు అనేటువంటి ఒక అజాగ్రత్త వస్తుంది. అవును. సో, అజాగ్రత్త నుంచి లేకుండా మనం మంచి ప్రికాషన్స్ తీసుకొని మన శరీరాన్ని ఒక కోర్స్ మనం హ్మ్. అప్లై చేసామంటే మన బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి, అప్పుడు చేసినటువంటి నేను ప్రయత్నాలు ఇవన్నీ గూడా. కాబట్టి దీన్ని మనము ఈ ప్రకృతి వైద్యాన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అవలంబిస్తా ఉన్నారండి? 20 సంవత్సరాల నుంచి మనం ప్రకృతి వైద్యంలో ఉన్నాము. ప్రకృతి ఓకే. జీవన శైలిలో ఉన్నాం. జీవనశైలి. యెస్. 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 ప్రకృతి జీవన విధానం అంటే నేనేం డాక్టరేట్ చేయలేదు. హ్మ్. హ్మ్. సో, నేనొక సమాచారాన్ని తెలుసుకున్నానంతే. యెస్. యెస్. మన శరీర ధర్మాలంటే ఏంటి? హ్మ్. ప్రకృతి ధర్మాలంటే ఏంటి? అలాగే సృష్టి ధర్మాలంటే ఏంటి? హ్మ్. హ్మ్. వీటిని బట్టి మనం శరీరానికి సంబంధించినటువంటి ఆహార ధర్మాలేంటి? అంటే మనం ఈ 84,00,000 జీవరాశులను గూడా మనం దాంట్లో యాడ్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. హ్మ్. ఈ ప్రపంచాన్ని చూడాలి. ఈ స్థూల ప్రపంచంలో మనం ఏం జరుగుతోంది ఇక్కడ. సో, అదే మన లోపల గూడా జరుగుతోంది గాబట్టి, యెస్. దాన్ని యెస్. దీన్ని మనము కంపేర్ చేసుకొని, దానికి ఈ పంచభూత తత్వమైనటువంటి దేహాలు హుహు. 84,00,000 జీవులు గూడా ఈ పంచభూతాలతో అనుసంధానపరుచుకొని మనము అవి ఎలాంటి ఆహారం తీసుకుంటే దీంట్లో గాలి యొక్క ప్రభావం ఏంటి? నీటి యొక్క ప్రభావం ఏంటి? అలాగే అగ్ని యొక్క ప్రభావం ఏంటి? ఇవన్నీ మనం అర్థం చేసుకొని, వాటిని మనం శరీరంలోకి స్థూల ప్రకృతిని, సూక్ష్మ ప్రకృతిలోకి అప్లై చేసుకుంటే, మనకు అన్ని రిజల్ట్ కరెక్ట్‌గా వస్తుందనే ఉద్దేశ్యంతో నేను చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. కాబట్టి నేను ఓకే. వితిన్ చాలా తక్కువ పీరియడ్‌లోనే అన్ని రోగాలు దూరం చేసుకొని హ్మ్. హాయిగా జీవిస్తున్నాం అప్పటినుంచి. ఎంతోమంది స్ఫూర్తిగా ఓకే. నిలబడ్డాము. ఇప్పుడు మనం ఈ డయాబెటిస్‌కి ఎట్లాంటి జ్యూస్ చేస్తా ఉంటాం సార్? ఏ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి? సాధారణ వ్యక్తులైనా, డయాబెటిక్‌లైనా ఎవరైనా తీసుకోవచ్చు ఇది. హుహు. కానీ ఇది కొంచెం సులభంగా కొంచెం ముసలివాళ్ళు గానియండి, పసిపిల్లలు గానియండి, పళ్ళు లేకుండా నమలలేనటువంటి డైరెక్ట్‌గా కూడా ఇవి కూడా మనం నములుకొని తినేయొచ్చు. తినేయొచ్చు. హ్మ్. నములుకొని తింటే ఎక్కువ ఫైబర్ మనకు అందుతుంది. ఎక్కువ న్యూట్రియన్స్ అందుతాయి. దీంట్లో మనకి క్యాలరీస్ చాలా తక్కువుంటాయి. ఇప్పుడు ఒక కిలో ఒక కిలో కూరగాయల్లో 250 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది ఓకే. శక్తి. సో, అదే మీరు 100 గ్రాములు రైస్ తీసుకుంటే 370 గ్రాములుంటుంది. ఓహ్! చూడండి 370 కిలో క్యాలరీస్ ఉంటుంది. అదేవిధంగా కిలో వెజిటబుల్స్ తీసుకున్నా గూడా మనకి 200 దొరికేది 250 కిలో క్యాలరీస్. యెస్. ఇలా పప్పు ధాన్యాలు,
ఈ గింజలు ఏవి తీసుకున్నా గానీ మనకు 370 నుంచి 350 కిలో క్యాలరీస్ వరకు ఉంటాయి. గ్రౌండ్ నట్స్ అయితే మీకు గ్రౌండ్ నట్స్ గానియండి, కోకోనట్ గానీ వీటిల్లో 100 గ్రాములకి కిలో క్యాలరీస్ ఎన్ని ఉంటాయంటే 500 పైనుంటాయి. 500 పైచిలుకు. 550, 560 అలా ఉంటాయి. సో, అందులో శక్తి ఎక్కువ. అందులో పోషకాలు గూడా ఎక్కువ. సో, మనం కాబట్టి ఇది మార్నింగ్ టైమ్ గానీ, ఈవినింగ్ టైమ్ గానీ వెజిటబుల్ జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. వెజిటబుల్ సలాడ్ ఓకే. రూపంలో అయినా తీసుకోవచ్చు. ఏవేవి ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి ఈ ఇప్పుడు జ్యూస్‌లో? మనకి యాక్చువల్‌గా ఒక సాధారణ వ్యక్తుల కోసం మనం వెజిటబుల్ జ్యూస్ కోసం ఏం తీసుకుంటామంటే 100 గ్రాముల టమాటో తీసుకుంటాము. 100 గ్రాముల వరకు కీరా దోస తీసుకుంటాము. లేదంటే కీరా దోస ప్లేస్‌లో మనము కీరా దోస వాడొచ్చు. లేదంటే బూడిద గుమ్మడి వాడొచ్చు. లేదంటే సొరకాయ వాడొచ్చు. లేదంటే బీరకాయ గూడా వాడొచ్చు. అదే వాటర్ ఇంగ్రీడియెంట్ ఎక్కువ ఉండేది. నీటి సాంద్రత ఎక్కువ ఉండేటువంటివి. Yes. మిక్సీలో గ్రైండ్ చేయడానికి సులభంగా ఉండడానికి. సో, కీరా దోస 100 గ్రాములు, టమాటా ఒక 100 గ్రాములు, బీట్రూట్ ఒక 50 గ్రాములు, క్యారెట్ ఒక 100 గ్రాములు, అందులోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర లాంటివి ఒక 4, 5 రకాలు. అన్నీ కలిపి ఒక 50 గ్రాములు ఒక ఓకే. మనిషి కోసం. ఇలా తీసుకోవాలి. కానీ 100 గ్రాములు ఇవన్నీ ఉంటే 50 గ్రాములు మాత్రమే బీట్రూట్ ఏసుకోవాలి. ఓకే. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం కలుపుతున్నాము. జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. ఈ జ్యూస్‌ని ఎలా చేసుకోవాలంటే మొట్టమొదట మనము ఈ కీరా దోస యొక్క ముక్కల్ని ఇందులో వేస్తున్నాం. ఇది ఎట్లా ఇలా అవుతుంది? కూడా చేసుకోవచ్చు. లేదంటే ముక్కల్లాగా కూడా చేసి మనము ఓకే. ఇందులో డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా దీని తర్వాత టమాటోలు కూడా ఇందులో వేసుకోవాలి. Yes. టమాటాలు అయిపోయిన తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలి. బీట్రూట్. బీట్రూట్ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు ఇలా వేయాలి. దీని తర్వాత పైన మాత్రము ఈ లీవ్స్ వేసుకోవాలి. మనం ఏవైతే తీసి పెట్టుకున్నామో పుదీనా, పుదీనా, కరివేపాకు. కొత్తిమీర, కరివేపాకు, అదేవిధంగా వీలైతే మెంతి కూర కూడా వేసుకోవచ్చండి. లేదంటే కొంచెం మునగాకు వేసుకోవచ్చు. ఓకే. ఒక 10, 12 తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. ఓకే. నీళ్లు వేయకూడదు. నీళ్ళు అవసరం లేదంటారా? ఓకే. నీటి అవసరం లేదు. అందుకే మనము ఈ లోపల ఈ బీ- నీటి సాంద్రత ఉండే వాటిని వేసాము. ఓకే. కాబట్టి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేయబోతున్నాం. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ Yes. పేస్ట్‌ని స్ట్రైనర్ ద్వారా మనము ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. స్ట్రైనర్ కంటే కూడా మనం బట్టలో అయితే చాలా పిండేసుకుంటే బాగా జ్యూస్ వస్తుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్, ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందు ఇలా తీసుకుంటే మంచిది. ఓకే సార్. ఇప్పుడు దీన్ని వచ్చేసేసి మొత్తం మనం స్ట్రైనర్‌తో చేస్తే ఈ విధంగా జ్యూస్ అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని మనం ఎప్పుడు బట్టతో మనం పిండేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి సార్ మనం? ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందు. 2 ఓకే. సార్లు నీళ్లు తాగిన తర్వాత మన దేహానికి 2 లీటర్ల నీళ్ళు అవసరం. ఉదయం గోరువెచ్చని నీళ్లు. హుహు. ఒక గంట గ్యాప్‌తో ఉంటే 5 గంటలకు ఒకసారి, 6:30కి ఒకసారి నీళ్లు తీసుకోవాలి. ఓకే. 7:30, 8 మధ్యలో ఈ జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది. ఓహ్! సిప్ చేస్తూ తాగాలి దీంట్లో. ఇలా ఉండకంటే ఇది డైరెక్ట్‌గా తాగొచ్చు. లేదంటే వద్దనుకున్న వాళ్ళు దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా లెమన్ యాడ్ చేసుకోవచ్చు. హుహు. దాంట్లో కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ విధంగా తాగితే మనకు సిప్ చేస్తూ తాగాలి. వాటర్ తాగినట్లు తాగకూడదు. ఓకే. స్లోగా తాగాలి. ఓకే. ఇది ఎన్ని సో, రోజులలో మనకు రిజల్ట్స్ వస్తాయండి మనం ఇట్లా చేస్తే? రిజల్ట్ రెగ్యులర్‌గానే మారుతా ఉంటుంది శరీరంలో. ఓకే. మార్పులు జరుగుతా ఉంటాయి. దీనివల్ల హుహు. చాలా బెనిఫిట్స్ వస్తాయి మనకి. హుహు. ఇది రార్ జ్యూస్ అన్నమాట ఇది. ఓకే. ఓకే. కాబట్టి ప్రతిరోజు కూడా మనకి మారుతూ వస్తుంది శరీరం. యెస్. ఎందుకంటే కాబట్టి బీట్రూట్ యాడ్ అయింది కాబట్టి కలర్ కూడా మంచి మీరు తాగి కలర్‌ఫుల్‌గా చూడండి. వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. యెస్. యెస్. హ్మ్. చాలా బాగుంది సార్. చాలా మంచి బాగుంటుంది. హెల్తీ అండ్ టేస్టీ జ్యూస్. యెస్. యెస్. ఇప్పుడు మీ కాబట్టి దగ్గరికి ఒక పర్సన్ వచ్చేసి ఒక 400 షుగర్ లెవెల్ ఉన్నాయి సార్. వాళ్ళొచ్చారు అనంటే మీరు ఎట్లాంటి డైట్ ఇస్తారు? ఎన్ని రోజులలో వాళ్ళకి క్యూర్ చేసే విధంగా ఉంటదా? 3 రోజుల్లోనే నార్మల్‌కి వస్తది. 3 రోజులలో. 3 రోజుల్లోనే. ఓకే. వచ్చాయా అట్లా రియల్‌గా? చాలా ఉన్నాయి ఓహ్! అలాంటి వాళ్ళు. యెస్. యెస్. మా ఫ్యామిలీస్‌లోనే ఉన్నారు. ఓకే.